దేవునికి కోపం పుట్టించే వారిగా ఉండకూడదు సుమా. కోపము అంటే ఏమిటి? దేవుని కోపము అమ్మా, దేవుని కోపము ఎలా ఉంటుందండి? దేవుని కోపం వస్తే ఎలా ఉంటుంది? మొత్తం కాలి బూడిదైపోద్దంతే. కానీ ఈ రోజున ఆయన కోపము మండించి కార్యాలు చేశారు గనుక ఈ గ్రంథములో వ్రాయబడిన శాపాలన్నీ కూడా నేను వారి మీదకి నేను రప్పించడానికి మూలమైన ఈ విషయాలన్నీ కూడా మరి వ్రాయబడి ఉన్నవి కనుక ఆ శాపములను, ఆ యొక్క శాపములన్నిటినీ నేను వాటి మీదకి రప్పిస్తాను. కానీ ఇదిగో నా వారు నన్ను విసర్జించి చేసిన పనులని ధూపం వేస్తున్నారు. ధూపం, ప్రియమైన వారులారా, ధూపం వేయించు. వారు చేసిన సమస్త కార్యములను బట్టి నేను కోపము పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఈ స్థలము మీద మితి లేకుండా కుమ్మరించబడుతుందన్నారు. ఎంత భయము కదా! మితి లేకుండా కుమ్మరించబడదు. దేవుని కోపం కొంచెం కాదంటండి, మితి లేకుండా అంటే అంతము లేకుండా అంత ఎక్కువ కోపము కుమ్మరించబడుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమెలో నుంచి శక్తి కలిగిన దేవుని మాటలు వారు వింటున్నారు. ప్రియమైన వారులారా, దేవాలయంలోనే కూర్చుంటాం, మన మనసు అటు ఎక్కడికో వెళ్ళిపోద్ది. దేవుని వాక్యం చెప్పబడుతూనే ఉంటుంది. దేవుని వాక్యం దేవుని సేవకుడు విత్తుతూనే ఉంటాడు. కానీ ఆ విత్తే విత్తనం మన మనసులోనికి వెళ్ళదు. ఆ విత్తే విత్తనాలు మన హృదయంలోకి వెళ్ళవు. మన మనసు ఎక్కడో ఉంటుంది. కానీ దేవుని సేవకుడు దేవుని ఆత్మతో మరి ఎంతో భారమైన హృదయంతో బోధిస్తూ ఉంటే మనం మాట్లాడుతూనే ఉంటాం. పక్క వారితో మాట్లాడుతూ ఉంటాం, ముందు వారితో మాట్లాడుతూ ఉంటాం. అక్కడ ఏం చెప్తున్నారో ఆసక్తి లేని మనస్సులు, దేవుని పిల్లలారా, ఆసక్తి లేని మరి మనస్సులతో వచ్చి శాపాన్ని మన మీదకి తెచ్చుకోకూడదు. దేవుని సన్నిధిలో దేవుని ఎదుట భయభక్తులతో వాక్యం వినాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవునికి ఇష్టమైన రీతిగా ఉండాలి, ఇంపైన రీతిగా ఉండాలి. నా భక్తి ఆయనకి ఇష్టం కావాలి, నా యొక్క హృదయ ధ్యానమైనకి ఇష్టముగా ఉండాలి అని అనుకుంటూ వచ్చినా సరే, కానీ ఇక్కడికి వచ్చాక ప్రవర్తన మారిపోతే ఆ ప్రవర్తనకు తగిన ప్రతిఫలాన్ని పొందుకోకూడదు. మనం ఆ ప్రవర్తనకు తగిన ప్రతిఫలాన్ని మనము పొందుకోవడానికి వస్తున్నామా, లేకపోతే దేవుని యొద్ద పొందుకోవలసిన క్షమాపణ కొరకు వస్తున్నామా గమనించుకోవాలి. మనల్ని ఎవరు కుదిపేసినా మనము దేవుని మాటకు ధిక్కరించినట్లుగా మనము ప్రవర్తించకూడదు. ప్రియమైన వారులారా, దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, ధ్యానము చేసేటప్పుడంట అసలు మనం ధ్యానం చేసే విధానం ఎలా ఉండాలంటే, ప్రక్క నుంచి రైలు బండి వెళ్ళిపోతున్నా సరే ఆ శబ్దం మన చెవిలో వినపడకూడదట. అదే అసలైన ధ్యానం అన్నారు. దేవునికి స్తోత్రం. ఏ శబ్దమో మన చెవిలోకి వినపడకూడదట. అదే మనవు నిదానము. అట్టి మనవు నిదానముతో ఎవరైతే ధ్యానిస్తారో ఆ ధ్యానములోనే ఖచ్చితంగా దేవుడు కనబడి మాట్లాడతాడు. మనం ధ్యానంలో కూర్చుంటాం కానీ అన్నీ వినిపిస్తాయి మనకి. ధ్యానంలో కూర్చుంటాం కానీ ఆమె కళ్ళు తెరిచి మాట్లాడుతూనే ఉంటాం. ప్రియమైన వారులారా, గమనించండి, ప్రార్థనలో కూర్చున్నప్పుడు అనేక మంది కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు, కళ్ళు తెరిచి మాట్లాడుతూ ఉంటారు, దేవునికి అవిధేయంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అది దేవుడు కోరుకోవడం లేదండి. అయితే మితి లేకుండా నా కోపము వారి మీద కుమ్మరిస్తాను అని దేవుడు అన్నాడు.